ఫ్రెండ్స్, ఖరాసురుడు అనే రాక్షసుడు శివుని కోసం ఘోర తపస్సు చేసి 3 శివలింగాల్ని వరంగా పొందుతాడు. కరుడు ఆ లింగాలను తీసుకొని కేరళ వస్తుండగా వైకం వద్ద తన కుడి చేతిలో ఉన్న లింగాన్ని ప్రతిష్ఠించాడని, అదే వైకతప్పన్ ఆలయంగా ప్రసిద్ధి చెందిందని పురాణం. ఇక్కడ శివుడు వడక్కన్ ఉత్తర దిక్కున ఉన్న దేవుడిగా కొలువై ఉన్నాడు. 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పురాతన టెంపుల్. చూడండి, స్వామివారిని దగ్గరగా దర్శించుకోండి శివుణ్ణి. పరాశురుడు కుడి చేతిలో ఉన్న లింగం వైకుం దేవాలయంగా మారితే, ఎడం చేతిలో ఉన్న లింగం ఎట్టమన్నూరు దేవాలయంగా మారితే, మెడపై మోసిన లింగం కదుతుర్తి క్షేత్రంగా మారిపోయింది. వైకతప్పన్ ఆలయం గురించి తెలుసుకుందాం. కొట్టాయం జిల్లాలో ఉన్న వైకోం శ్రీ మహాదేవ ఆలయం. శివుణ్ణి వైకతప్పన్ అంటారు. ఈ టెంపుల్ కేరళలో పురాతనమైన మరియు అత్యంత పూజనీయమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఆలయం. విశాలమైన ఎత్తైన ప్రాంగణంలో సాంప్రదాయ కేరళ వాస్తుశిల్పాన్ని కలిగి ఉంటుందండి. ఈ టెంపుల్ చాలా ఎక్సలెంట్గా ఉంది. 12 రోజుల పాటు జరిగే వైకతప్పన్ ఉత్సవానికి ప్రసిద్ధి ఇక్కడ. శివుడు వైకతప్పన్గా పూజిస్తారు ఇక్కడ. పరశురాముడు స్వయంభుగా వెలసిన శివలింగాన్ని, విగ్రహాన్ని ఈ ప్రదేశానికి తీసుకువచ్చాడని నమ్ముతారు. చాలా బాగుంది కదా టెంపుల్. మేము వెళ్ళిన రోజు ఉత్సవాలు జరుగుతున్నాయి. మొత్తం స్వామివారిని బయటికి తీసుకొచ్చి ఉత్సవాలు, ఏనుగుల మీద ఉత్సవాలు, చాలా బాగుంది. అసలు ఏంటంటే, ఖరాసురుడు స్వామిని మోక్షం అడగటానికి పూజిస్తాడు. అప్పుడు స్వామివారు మోక్షం ఇవ్వకుండా ఆయన్ని, ఎందుకంటే మోక్షం అడుగుతాడు కదా, స్వామివారు ఆలోచించి మోక్షం ఇస్తే కుదరదు అనుకొని ఆలోచించి 3 శివలింగాలనిచ్చి వీటిని గమ్యస్థానానికి తీసుకొని పో అంటే, ఖరాసురుడు 3 శివలింగాల్ని ఒకటేమో కుడి చేతిలో, ఒకటి ఎడమ చేతిలో, ఒకటి మెడపైన పెట్టుకొని 3 వెళ్తూ ఉంటాడు. అంటే ఆలోచించుకుంటూ వెళ్తుంటాడు. స్వామిని మోక్షం ఇవ్వమంటే ఈ లింగాలను ఇచ్చాడు ఏంటబ్బా అని ఆలోచిస్తూ ఒక లింగాన్ని కింద పెడతాడు. ఆ లింగం అక్కడే కొలువైద్ది. ఇంకొక లింగాన్ని కొంత దూరం పోయాక ఇంకొక దగ్గర ఆ లింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. 3వ లింగాన్ని తాను సొంత ఊరిలో ప్రతిష్ఠిస్తాడనమాట. అంటే ఆ ఊరు, ఆయన ఉన్న ఊర్లో స్వామివారి లింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఆ ఊర్లో ఉన్న లింగాలన్నీ సందర్శిస్తేనే స్వామివారిని పూజించినట్లు అంటారు. అంటే ఒక్కటి తర్వాత ఒకటి ఆ 3 శివలింగాలను దర్శిస్తేనే స్వామివారిని సంపూర్ణంగా దర్శించుకున్నట్లు అంటారు. అది స్టోరీ. చాలా బాగుంది టెంపుల్. బాగుంది కదా. ఇది మొత్తం అవుట్ సైడ్ ప్లేసు. ఈ లోపలేమో స్వామివారిని డోర్ క్లోజ్ చేసి ఉంది. మీకు దగ్గరగా చూపిద్దామంటే చాలా బాగుంది టెంపుల్. కేరళ వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా వైకతప్పన్ ఆలయానికి వెళ్ళండి. చాలా బాగుందండి. దర్శించుకుంటే చాలా పుణ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా బాగుంది కదా టెంపుల్. ఇది మొత్తం అవుట్ సైడ్ ప్లేసే. లోపల అంటే టెంపుల్ ఆవరణ మొత్తం